దేవుని మందిరములో నా కన్నులు, నా చెవులు, నా మనసు ఉన్నాయి అని చెప్పిన దేవుడు ఇంటి దగ్గర నువ్వు ఏ కలవరంతో బయలుదేరావో ఆయనకు తెలుసు. ఇంటి దగ్గర ఏ నొప్పితో నువ్వు బయలుదేరావో ఆయనకు తెలుసు. ఇంటి దగ్గర నువ్వు ఏ కష్టముతో బయలుదేరావో నీకు తెలుసు. నువ్వు వచ్చేటప్పుడు ఎవరు నిన్ను నిందించారో ఆయనకు తెలుసు. వచ్చేటప్పుడు నిన్ను ఎవరు అవమానపరిచారో నీకు తెలుసు. ఇంట్లో నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆయనకు తెలుసు. ఇంట్లో నువ్వెంత కలవరపడుతున్నావో ఆయనకు తెలుసు. ఇంట్లో నువ్వెంత వేదన పడుతున్నావో ఆయనకు తెలుసు. ఇంట్లో నువ్వు ఎవరికి చెప్పుకోలేక భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, కుటుంబం ద్వారా, ఆర్థికపరమైన అసమానతల ద్వారా, ఇహలోక సంబంధమైన సమస్యల ద్వారా నువ్వెంత నలిగిపోతున్నావో ఒకవేళ నీ సేవకుడు చూడకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు అంటే ఆయన పేరే ఆదరణకర్త. అయ్యగారు వచ్చి నీ భుజం తట్టి ఏం కాదులే అని చెప్పకపోవచ్చు, కానీ వాక్యము ద్వారానో, పాట ద్వారానో, చివరి ప్రార్థన ద్వారానో నువ్వు నిజంగా వాక్యం వినాలని ఆశ కలిగి మందిరంలో కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ఆరాధన అయిపోయే లోపు నీకు అట్టి ఓదార్పు పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు.